హాయ్ ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఉండే హైగ్రీవా చూపిస్తున్నానండి. 10 అంటే 10 మినిట్స్లో అయిపోతుంది. ఇలా చేయాలని ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైగ్రీవా చేసుకుందాము. శనగపప్పుతో చేసుకుందాం. ఈరోజు ఆల్రెడీ ఒక టీ గ్లాస్తోనే ఒక గ్లాస్ వేసుకున్నానండి శనగపప్పు. ఒక హాఫ్ అన్ అవర్ కోసం నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుందాం. ఇది 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసుకుందాం. 3 విజిల్స్ రాగానే స్టవ్ కూడా ఆన్ చేసేసాను. సరే, ఓపెన్ చేసి చూద్దామండి పప్పు ఉడికిందో లేదో అని. మొత్తం ఉడకకూడదు, అక్కడక్కడ పలుకుగా ఉండాలి, ఇలాగే ఉండాలి. అవుతేనే హైగ్రీవా బాగుంటుంది. ఇదండి, అంతే, కొంచెం ఉండాలి పలుకుగా. ఇక్కడ సేమ్ గ్లాస్తోనండి బెల్లం తీసుకుంటున్నాను. సేమ్ క్వాంటిటీ ఉండాలి బెల్లం. శనగపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి సేమ్ గ్లాస్తోనే ఒక గ్లాసు ఇది తీసుకున్నాను, బెల్లం తీసుకున్నాను. సారీ, మిక్స్ చేద్దాం. ఇది బెల్లం వేసాం అనుకోండి, ఇంకా ఉడకదు పప్పు. సో సాఫ్ట్గా కావాలి అని అంటే అప్పుడే ఉడకపెట్టేసేయాలి పప్పుని. ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. ఒక 5 మినిట్స్ కోసం బాయిల్ అవ్వాలి. అవుతేనే స్వీట్నెస్ పప్పులోకి వెళ్తుంది. ఇది మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఇది ఒకసారి మూత తీసండి. గసాలు వేసుకుందాం దీంట్లోకి. అలాగే అండి, తురిమిన కొబ్బరి వేస్తున్నాను. గ్రేట్ చేసి పెట్టుకున్నాను ఎండు కొబ్బరిన. అదొక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు ఇది మిక్స్ చేద్దాం. దీనికి గసాలు ఎంత వేస్తే అంత బాగుంటుందండి. హైగ్రీవాలో కంపల్సరీగా కొబ్బరి ఇంకా గసాలు ఉండాలి దీనికి. ఇదండి ఉడుకుతుంది కదా, ఇక్కడ పక్కకు పెట్టేసుకొని దీనికోసము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. నెయ్యి వేసుకుందాం అండి. త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. శనగపప్పు ఉడుకుతున్నప్పుడే నేను ఇలాచీ వేసుకున్నానండి. ఆ వీడియో ఇక్కడ స్కిప్ అయిపోయింది. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి అందులో. అలానే జీడిపప్పు అండి, కట్ చేసి పెట్టుకున్నాను. జీడిపప్పు వేసేసుకుంటున్నాను ఇక్కడ. కలుపుతాం, మిక్స్ చేద్దాం. ఇది కిస్మిస్ కూడా వేసుకుందామండి. మిక్స్ చేద్దాం. ఇవి తీసేస్తానండి. ఇందులోకి వేసేసుకుందాం ఇప్పుడు. ఇది మిక్స్ చేద్దామండి. ఇది ఇది వాటర్ అంతా దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో వేయాలి పాలు. ఎప్పుడు లేదనుకోండి విరిగిపోతుంది పాలు. లాస్ట్లో వేసుకుందాం పాలు. 3/4 గ్లాస్ తీసుకున్నాను. మిక్స్ చేద్దాం. కొంచెం ఒక బాయిల్ రాగానే ఆఫ్ చేసేసుకుందాం.
పాలు వేసి ఎక్కువసేపు ఉంచొద్దండి, పాలు విరిగిపోతాయి. ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. హైగ్రీవ్ అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.